100వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తున్నాం. గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి, మహాకవి. ఆయన 6 కాలంలోనే కుల వివక్షతకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేశాడు. అనేక గబ్బిలం, పిరదౌసి వంటి రచనలు చేశాడు. ఆయన ఆలోచనలు, ఆయన రచనలు ఈనాటికి అనుసరణీయం. ఈ సందర్భంగా మేము కోరుతా ఉంది, గుర్రం జాషువా యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళటానికి ఈ నగరంలో ఆయన పేరుతో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని, ఒక కేంద్ర లైబ్రరీని నిర్మించాలని కోరుతా ఉన్నాం. గతంలో హైదరాబాదులో కేంద్ర లైబ్రరీ ఉండేది, ఈ ప్రాంతంలో లేదు. ఆయన పేరుతో అది నిర్మించినట్లయితే నిరుద్యోగులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మరి జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని చాలా జిల్లాలకు పేర్లు పెట్టారు. అదేవిధంగా ఈ జిల్లాకి గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయన సమాధి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా దాన్ని ఒక స్మారక స్తూపంగా, స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతున్నాం. ఈ అంశాల మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి వాటి కోసం ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాం. జాషువా గారి సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 రాడీపేటలో సదస్సు జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం జాషువా గారి పేరుతోటి ఒకరికి సాహిత్య పురస్కారం ఇస్తాం. ఈ సంవత్సరం అభ్యుదయ కవి కత్తి పద్మారావు గారికి సాహిత్య పురస్కారం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాం. సాయంత్రం 4 గంటలు జరిగేటువంటి ఆ సభని జయప్రదం చేయాలని, గుర్రం జాషువా గారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మహాకవి అందరికి మీడియా మిత్రులందరూ నమస్కారం. మహాకవి గుర్రం జాషువా గారి 126వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు సురేష్ గారు, శాసనసభ్యులు తాడికొండ శ్రీదేవి గారు, గుంటూరు వన శాసనసభ్యులు ముస్తాఫా గారు, గిరి గారు, లక్ష్మణరావు గారు ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జాషువా గారి సాహిత్యాన్ని, జాషువా గారి యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లడం ద్వారానే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం. జాషువా గారి ఆలోచనల్ని, జాషువా గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన పేరు మీద ఒక కళా ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయన స్మృతి చిహ్నంగా ఆయన సమాధిని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆయన నివాసం ఉన్న ఇల్లు, ఒల్లూరు వారి తోటలో నివాసం ఉన్న ఇల్లుని కూడా ఒక గ్రంథాలయంగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా తెలుగు భాష, తెలుగు గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి గుర్రం జాషువా గారు. జాషువా గారు లేకుండా తెలుగువారి గొప్పతనం ప్రపంచానికి తెలియదు. ఆయన అంత తెలుగు నుడికారాన్ని, తెలుగు భాషని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప సాహితీపరుడు ఆయన. గాంధీ ఆలోచనలతో ముందుకెళ్ళిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచనలతో ముందుకెళ్ళిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి మన గుంటూరు జిల్లా వాసి కావటం, తెలుగు భాషలో ఆయన మించిన వాళ్ళు లేరనే ఒక సాహిత్యంలో చర్చ జరుగుతూ ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి మన గుంటూరు వాసి కావటం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఆయన పేరు మీద రేపు ఏర్పడబోయే జిల్లాలు నరసరావుపేట కానీ గుంటూరు కానీ, ఒక జిల్లాకి నరసరావుపేట అయితే గుంటూరు పల్నాడు జిల్లాగా, గుంటూరు అయితే గుంటూరు జాషువా జిల్లాగా జాషువా పేరు వచ్చే విధంగా ఒక జిల్లాని చేయాలి. ఎందుకంటే ఆ మహానుభావుడిని కీర్తించినట్టు అవుద్ది, తెలుగు భాషను గౌరవించినట్టు అవుద్ది, తెలుగు సంస్కృతిని గౌరవించినట్టు అవుద్ది, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపినట్లు అవుతుంది. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేయగలడు, మంత్రివర్యులు సురేష్ గారే చేయగలరు. శాసనసభ్యులందరూ సహకరించి ఆ కార్యక్రమం పూర్తి చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఆయన సాహిత్యాన్ని ఇంకా సామాన్య ప్రజల దగ్గర తీసుకెళ్ళి తెలుగు భాషను బ్రతికించుకోవాలి. తెలుగు భాష బ్రతకాలంటే, తెలుగు వారికి గౌరవం రావాలంటే జాషువా గారిని ఎంత ముందుకు తీసుకెళ్తే అంత బ్రతుకుతుంది. ఆ కార్యక్రమాన్ని మంత్రి గారు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటాను. గుర్రం జాషువా కళాపీఠం వ్యవస్థాపకులు, శాసన మండలి సభ్యులు అన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి, మరొక శాసన మండలి సభ్యులు అన్న లక్ష్మణరావు గారికి, శాసనసభ్యులు సోదరి శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి, సోదరులు మద్దాల గిరి గారికి, శాసనసభ్యులు అట్లాగే శాసనసభ్యులు శ్రీ ముస్తఫా గారికి ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి 126వ జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గుర్రం జాషువా గారి అభిమానులకు, సాహితీ ప్రియులకు, దళిత నేతలకు, మరి ముఖ్యంగా డిప్యూటీ మేయర్ గారికి, మరి అట్లాగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 126వ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి, ఆ యొక్క నవయుగ కవి చక్రవర్తిని, ఆ కవి కోకిలను స్మరించుకునే ఒక గొప్ప అవకాశం ఈరోజు మళ్ళొకసారి మనకు కలిగింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ గుర్రం జాషువా గారి కవితా సంపత్తి గురించి తెలుగు వారెవరు, తెలియని వారెవరు ఉండరని చెప్పి కూడా మనకు తెలుసు. తెలుగు సాహిత్యానికి, మరి ముఖ్యంగా దళిత సాహిత్యానికి ఆయన చేసినటువంటి సేవలు మరువలేనివి. ఆయన జీవించి ఉన్నంతకాలం సమాజంలోని అసమానతల కోసం, సమాజంలోని వేలుణుకమైనటువంటి ఆ యొక్క రుగ్మతల కోసం నిరంతరం పోరాటం చేసి తన కవితా శక్తితోటి యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి. ఆయన రచనలు కూడా నేటికి కూడా ఆచరణీయం, అనుసరణీయం. ముఖ్యంగా
ఆ దళిత కథానాయకుని బాధలు కాశీనాథునికి తెలియజెప్పే క్రమంలో ఏ విధంగా గబ్బిలాన్ని వాడుకొని ఆ యొక్క గబ్బిలం అనే మహాకావ్యాన్ని రచించారో అందులో ఆయన వాడినటువంటి ఆ యొక్క భావజాలం కూడా నేటికి మరి ఈరోజు ఆచరణీయం. ముఖ్యంగా ఆ విశ్వనరుడనే ఒక ఆలోచన విధానం ఈరోజు ఈ యొక్క విద్యా వ్యవస్థలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క గ్లోబల్ సిటిజన్ అనే ఒక ఆలోచనను ఈ విధంగా ముందుకు తీసుకుపోతూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ కూడా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని గుర్తుంచుకునేలాగిన తెలుగు భాషను కంపల్సరీగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు భాష అభ్యున్నతికి, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను అభివృద్ధి చేసే దిశలో అనేకమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈ యొక్క మహాకవి గుర్రం జాషువా 126వ జయంతి సందర్భంగా అధికారికంగా తెలుగు సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారి అధ్యక్షతన అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయనకు మరి ఘనమైన నివాళులు అర్పించే విధంగా ఒక జాషువా సాహిత్య పురస్కారాలను కూడా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన మరి ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అన్ని యూనివర్సిటీల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క జాషువా గారి రచనల మీద మరి వారి యొక్క ఆలోచన విధానం మీద మరి ఖచ్చితంగా పరిశోధనలు చేసే దిశలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గుర్రం జాషువా గారి జ్ఞాపకార్థం మరి 3 కోట్ల రూపాయలతోటి జాషువా కళా ప్రాంగణాన్ని గుంటూరు నడిబొడ్డున మరి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే పనులు శరవేగంతో సాగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ యొక్క కళా ప్రాంగణం స్వర్ణంగ సుందరంగా అంగరంగ వైభవంగా దాన్ని పూర్తి చేసి సాహితీ మరి సభలు, చర్చా వేదికలు, చర్చాగోష్ఠులు, అనేక సాహిత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించే విధంగా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సంవత్సరం ఎండింగ్ లోపల లేకపోతే వచ్చే సంవత్సరం మొదటి మరి క్వార్టర్లో ఈ యొక్క కళా ప్రాంగణాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దళిత బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు వారికి దూరమైనటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ యొక్క ఏ విధంగా అయితే గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్ పరం చేసి ప్రైవేటుకు అప్పచెప్పి మరి బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి విద్యను దూరం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. దానికి భిన్నంగా ఈరోజు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడుతూ నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలను మరి వారి రూపురేఖలను మార్చివేస్తూ అట్లాగే తీసుకుంటున్నటువంటి అనేకమైన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ గ్రాంటీనేట్ స్కూల్స్ ఏవైతే పూర్తిగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాకుండా కేవలం వ్యాపార ధోరణిలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని ప్రక్షాళనం చేసే దిశలో ఈరోజు ఈ గ్రాంటీనేట్ స్కూళ్ళను కూడా ప్రభుత్వం మరి సమర్థవంతంగా మరి నాణ్యత ప్రమాణాలతో నిర్వహించే విధంగా అనేకమైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కార్పొరేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానివ్వండి, విఐటి యూనివర్సిటీస్ కానివ్వండి, అందులో కూడా సామాన్య ప్రజలకు మరి విద్యావకాశాలు కల్పించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా 30%, 35%, 35% రిజర్వేషన్లు ఎంసెట్ ద్వారా మరి అర్హత సాధించినటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, మరి దళిత వర్గాల వారికి అవకాశం కల్పిస్తూ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి, విద్య అందరికీ సమానంగా మరి అవకాశాలు కల్పించాలి,
నాణ్యమైన విద్య వాళ్ళకి అందించాలి, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు అనే ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి మరి సంస్కరణలు కానివ్వండి, మార్పులు కానివ్వండి, ఈ యొక్క పథకాలు కానివ్వండి ఖచ్చితంగా దేశానికే మరి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క జయంతోత్సవాల సందర్భంగా ఆ మహనీయుని తలుచుకుంటూ ఆ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పి కూడా ఆయన ఆలోచన విధానం, ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడంలో మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇంకో బొక్కి అమ్మాయి రామ్ సార్ మంత్రి గారు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35% అనేది రిజర్వేషన్ కింద లేకపోతే అవకాశాలు కల్పించాలని మంత్రి గారు 35% వాళ్ళ యొక్క సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో జేసీ గారు ఎక్కడ ప్రవేశం రాష్ట్ర ప్రభుత్వం మరియు నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అర్హత సాధించినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి ఫీజు బేసిస్ మీద అడ్మిషన్ కల్పించడం జరుగుతుంది. అన్ని కోర్సుల్లో, ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నటువంటి అన్ని కోర్సుల్లో 35% రిజర్వేషన్ మన పిల్లలకు అందుబాటులోకి వస్తుంది. ప్లీజ్ సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఫలాలు అంటే అన్ని ఆన్సర్ చేస్తాను. నీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. కళా ప్రాంగణం అని ఒక కళాపీఠం అని జాషువా కళాపీఠం అని వారు వ్యవస్థాపకులు ఒక వారోత్సవాలు చేస్తారు. అంటే కంప్లీట్ రేటింగ్స్ ఆఫ్ జాషువా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు వెనకబడిన వర్గాలకి చెందాలి అని చెప్పేసి ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. కానీ కొంతమంది తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతోటి ఉన్నత పదవులు ఆశిస్తున్నారు. దీని మీద ఏమంటారు సార్? ఒక ఉన్నత విద్య ఏదైనా కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కూడా ఏ స్థానంలో ఉన్నా కూడా ఈ దళితులకు, బడుగు బలహీన వర్గాల వారికి అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే మనం ఇచ్చే రాయితీలు ఏవైనా కూడా వారికి న్యాయపరంగా వారికి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. దానికి మరి దాన్ని ఎవరైనా వాడుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా మరి చట్టం తన పని తాను చేసుకుంటుంది. అందరూ సంచలనమే ఉంది. ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది, వాళ్ళు ఏది తీసుకుంటే అది. ఆశలు కాదండి, అదొక బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతను మేము నిర్వర్తిస్తూ వచ్చినాం. అది ముఖ్యమంత్రి గారి ప్రిరోగేటివ్. ఇది ముఖ్యమంత్రి గారి ప్రిరోగేటివ్. ఓకే, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా తనకు నచ్చినటువంటి మంత్రివర్గాన్ని చూసుకునే మరి వెసులుబాటు ఆయనకు ఉంది. అందరం ఎవ్వరు ప్రతి ఒక్కరం కూడా ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అంత అనుమానం ఏముంది? ఓకే, ఎప్పటికీ వదిలేమ్మా వదిలే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 26వ జయంత్యోత్సవానికి విచ్చేసిన మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారికి, మరి మా అన్నగారు ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్సీ డొకా మాణిక్య ప్రసాద్ గారికి, మరి మా శాసనసభ్యులైన మద్దాలగిరి గారికి, ముస్తఫా గారికి, మరి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్సీ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గుర్రం జాషువా గారి చరిత్ర గురించి చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే పేదరికంలో పుట్టి తినడానికి కూడా తిండి లేక, ఊగడానికి ఉయ్యలు కూడా లేకుండా ఆయన పడే కష్టాలు ఎన్నో మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఒకసారి ఆయన పండగ వచ్చినప్పుడు తినడానికి తినుబండారు కూడా లేనప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒక అమ్మాయి పిండి వంటల్ని కింద పడేసుకుంటే అది మట్టిలోది తీసి వాళ్ళ తమ్ముడు ఇస్రాయేల్కి ఇస్తారంట. అంటే అలాంటి పేదరికం నుంచి బయటకు వచ్చి ఆయన ఒకటే చెప్తారు, పేదరికం అనేది వింత విద్యాశాల, దానికి ఒక లజ్జ ఉండదని. అయితే ఆయన నాకు చెప్తారు 2 గురువులే అని. ఒక గురువు ఎవరంటే పేదరికం నుంచి ఆయన సహనం నేర్చుకుంటే, కులభేదం నుంచి ఆయన ఎదిరించడం నేర్చుకున్నాడు. అంతేగాని నేను బానిస కాలేదన్నాడు. ఈ సభ్య సమాజాన్ని, అసమానతల్ని ఎదిరించడానికి ఆయన ఒక ఆయుధాన్ని ఎంచుకున్నాడు. అది కవిత. సో తన కవితతో ఆయన చెప్పేది ఏంటంటే, ఇదే నా కత్తి, దీంతో నేను సమాజాన్ని ఎదిరిస్తాను, తప్పితే సమాజంలో నాకు ఎలాంటి ఆ దోషం కనిపించట్లేదు, ఇందులో ఉన్న అసమానతలు మాత్రమే ఎదిరిస్తానని చెప్తారు. గుర్రం జాషువా గారు స్త్రీ పక్షపాతి. ఆయన చెప్పింది ఏంటంటే, ఎప్పుడు కూడా పురుషాధికారం ఉండకూడదు, స్త్రీలని ఎప్పుడు కూడా అణిచివేస్తున్నారు, ఇలా కాకుండా స్త్రీలు నడుము కట్టి ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పారు.
ఆయన చెప్పింది ఏంటంటే మన సమాజంలో అందరూ బాగా చదువుకోవాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లీష్ విద్యతో అసమానతల్ని అంతేకాకుండా అధిక కులాలని ఎలా ఎదుర్కొన్నారో అదే విధంగా గురం జాషువా గారు ఛాందస్తు కవితను ఒకటి ఎన్నుకొని ఆ కవితతో జనాలకి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన ఎదిరించడం నేర్చుకున్నారు. గురం జాషువా గారు రాసిన 36 కవితా ఖండికలు మనం చూసుకుంటే మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్రీస్తు చరిత్ర, గబ్బిలం, జైబున్నీసా, ముంతాజ్ మహల్, తర్వాత చాలా కవితలు, శ్మశాన వాటిక, ఇలాంటి ఇందాక పాటలు కూడా పాడారు. సో ఈ కవితలు చాలా ప్రాచుర్యం వచ్చినాయి. అందులో గబ్బిలంలో ఆయన మరి చెప్పేది ఏంటంటే ఒక దళిత కవితా నాయకుడు ఎలా తన గోడుని ఒక గబ్బిలంకి చెప్పుకొని కాశీ విశ్వనాథ్కి చెప్పుకుంటాడో ఆయన వర్ణించే తీరం అంటే ఆయన యొక్క హావభావాల్ని ఎలాగా దళిత కథానాయకుడిగా ప్రొట్యూట్ చేశాడనేది అది ఇక్కడ చూడాల్సిన విషయం. ఆయన మనోభావాల్ని మనకు చాలా విశదీకరించారు. కనుక దళితులు ఎవరైనా కానీ టెంపుల్లోకి అంటే గుడిలోకి ఎంటర్ కానివ్వదు. కానీ ఇక్కడ దళిత కథానాయకుడు పడే వేదన్ని మనం ఈ యొక్క గబ్బిలం దాంట్లో చరిత్రలో చూస్తుంటాం. అయితే మనకి జాషువా గారిని అందరూ చాలా అగ్రకులాల వాళ్ళు హిందువులు గుడిలోకి రానివ్వకపోతే క్రైస్తవులు ఈయన హిందూ మతం గురించి కవితలు రాస్తాడేంటని ఆయన్ని వెలివేశారు. కనుక ఇలా క్రైస్తవులు వెలివేశారు, హిందువులు వెలివేశారు. ఆయన నాస్తికుడు అయ్యాడు. కనుక నాస్తికత్వంతో ఆయన ప్రజల్ని అందరి చైతన్యం కలిగించడం మరి ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జాషువా గారి యొక్క కళా ప్రాంగణంకి మన గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం గారు 3 కోట్లు ఇక్కడ శాంక్షన్ చేయడం అనేది ఎంతో దళిత జాతికి మేము చాలా గర్వపడుతున్నాం దళితులకి. ఎందుకంటే ఈరోజు ఆయన యొక్క లైబ్రరీ అయితేనేమి, ఇల్లుని మోడిఫికేషన్ చేయడం అయితేనేమి, తర్వాత ఆయన యొక్క సమాధిని కూడా ఆడిటోరియం ఇవన్నీ కూడా 3 కోట్లతో చేసి మరి దళితులకి ఒక కానుకగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. ఎక్కడైనా కానీ అశృత్యత కానీ అంటరానితనం కానీ ఎక్కడైనా వెంటాడుతుంటే అక్కడ తప్పనిసరిగా జాషువా గారి కవితలు వాళ్ళని చెండాడుతాయని కూడా ఈరోజు నేను ఈ యొక్క సభాముఖంగా చెప్తున్నాను. కనుక దళిత జాతికి గౌరవం తెచ్చిన దళిత కవి ఆయన. చాలామంది కూడా చెప్తారు అగ్రకులాల వాళ్ళు కానీ అధికులు కానీ సాహిత్యం అంటే మా సొంతమని. అలా కాకుండా వాళ్ళ సొంతమైన సాహిత్యాన్ని ఎంచుకొని వాళ్ళ మీద ఎదురుపాటు తిరగడం అనేది ఈరోజు మనము గురం జాషువా గారి గురించి చెప్పుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా మా దళిత కవి అని కాదు, ఆయనకి ఎవరికైనా కవులకి కులం ఉండదు, మతం ఉండదు, రాష్ట్రం ఉండదు, దేశం ఉండదు. కనుక ఆయన దివ్య స్వరూపుడు, దివ్య మానవుడు. కనుక ప్రజలందరూ కూడా ఆయనకి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయనకి కవిత విశారదని, కవి దిగ్గజ అని, అంతేకాకుండా నవయుగ శ్రీనాథుడని, నవయుగ కవి చక్రవర్తి అని, మరి చాలా కళా ప్రపూర్ణ అవార్డ్స్ అయితేనేమి, తర్వాత పద్మవిభూషణ్ అవార్డ్స్ అయితేనేమి, ఇన్ని అవార్డ్స్తో మనం సత్కరించుకున్నాం. కనుక ఈరోజు ఈ గురం జాషువా గారి జయంత్యుత్సవానికి ఇంతమంది విచ్చేసి మరి ఆయన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన సమాజం చేసిన సేవ. కనుక ఈరోజు ఆయన తలుచుకొని నా యొక్క స్మృత్యాంజలి ఘటిస్తూ మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పద్మభూషణ్ గురం జాషువా గారి 126వ జయంతోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలు మినిస్టర్ వర్యులు ఆదిమూలపు సురేష్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వారోత్సవాలు జరిపించిన పెద్దలు ఎమ్మెల్సీ గారికి, అలాగే తాడికొండ ఎమ్మెల్యే గారికి, ముస్తఫా గారికి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి, అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మరి గురం జాషువా గారు అనగానే మరి తెలుగు సాహిత్యం గురించి మరి భారతదేశ వ్యాప్తంగా కూడా చాటింపు వచ్చిందంటే మరి అలాంటి సాహిత్యాన్ని ఆయన ఇవ్వబట్టే ఈ దేశానికి మరి ఈ రాష్ట్రాన్ని విలువ, తెలుగు ప్రజల విలువ అందరికీ తెలుసు. మరి చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడి మరి ముఖ్యంగా వర్ణ వివక్షను ఎదుర్కొని మరి దాన్ని దాటుకునే విధంగా మరి కవితా రూపంలో ఆయన ఇచ్చిన సాహిత్యాలు, ఆయన రచించిన కవితలు కానివ్వండి ఈరోజు ఆదర్శప్రాయం. మరి అందుకే ఈనాటికి కూడా ఆయన తలుచుకుంటున్నాము. ఒక ఎమ్మెల్సీగా మరి ఆయన్ని చట్టసభల్లో గౌరవించడమే కాకుండా మరి పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ని గౌరవించుకొని తెలుగు జాతిని మరి దేశానికి చాటి చెప్పిన మహాకవి. మరి గాంధీ గారి ఆశయాలు కానివ్వండి, మరి అలాగే అంబేద్కర్ గారి ఆశయాలు మరి ఇముడు వచ్చి ఆ కవితలలో చేర్చి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం పరిచిన మహా వ్యక్తి. మరి అలాంటి వ్యక్తులు మన మధ్య లేకపోయినా మరి ఈ రోజు కూడా ఆయన 126వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే మరి ఆయన మీద ఉన్న మక్కువ, ఆయన సాహిత్యాన్ని విలువ తెలుసుకోవాలని మనందరం కూడా భావిస్తూ మరి కార్యక్రమం ఇచ్చేసిన మంత్రివర్యులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.